హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. నేను నిన్న పెట్టిన వీడియోకి రీనోటిఫికేషన్ బ్యాచ్ వర్సెస్ జెన్యూన్ యాస్పిరెంట్స్ బ్యాచ్కి రెస్పాన్స్ వచ్చిందండి. సో అందరూ పాజిటివ్గానే కామెంట్స్ చేశారు. 1-2 కామెంట్స్ నెగిటివ్గా ఉన్నా, బట్ చాలామంది లైక్స్ కూడా చేశారు. 170 లైక్స్ పైన ఉన్నాయి ఆ వీడియోలో. చూసుకున్నట్లయితే వాళ్ళు నేను చెప్పిందని సపోర్ట్ చేశారని. బట్ నేను ఒక యాస్పిరెంట్గా నేను గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ ఇలా గ్రూప్ 2 కానీ అన్నీ ప్రిపేర్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు నేను అసలు వాళ్ళు స్టాండ్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అని తెలుసుకుందామని నాకు కూడా ఉంది. బట్ నేను ఎప్పుడు మాట్లాడలే వాళ్ళతో. కానీ ఎందుకంటే ఎప్పుడు వన్ వేలో పోకూడదండి, నాకు అలా ఇష్టం లేదు. 2 వేస్ చూడాలి. అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్టాండ్ ఎలా ఉంది, నెక్స్ట్ మన స్టాండ్ ఎలా ఉంది. మొత్తానికైతే కష్టపడిన వాడికి జాబ్స్ రావాలి. ఒకవేళ కష్టపడి ఫెయిల్ అయినా ఇంకో జాబ్ క్యాలెండర్ రావాలి. ఆ జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ఫిల్ అవ్వాలి. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ కోసం పోరాడాలి. ప్రతి ఒక్క నిరుద్యోగ ఎలక్షన్స్ 5 ఏళ్ళు ఖచ్చితంగా ఎలా జరుగుతున్నాయో జాబ్ క్యాలెండర్ అని చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చేలాగా మన పోరాటం ఉండాలనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. బట్ వాళ్ళు ఏంటి, వాళ్ళ స్టాండ్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. కొంతమంది ఏమన్నారంటే, అడగతామంటే లేదు సార్, వాళ్ళు ఒకవేళ వాళ్ళకి కానీ యాంటీగా మీరు కానీ ఇట్లా మాట్లాడితే బ్యాన్ చేసేస్తారు వెంటనే, సో మీరు మాట్లాడి వేస్ట్ అన్నారు. బట్ ప్రయత్నించాలి కదా, మనం ప్రయత్నించకుండా ఏది చెప్పలేము. సో నేను ఒక హెల్తీ డిస్కషన్కి రెడీగా ఉన్నా అండి. రేపు సండే కాబట్టి ఈరోజు నాకు క్లాసెస్ వర్క్ ఉంది కాబట్టి రేపు వాళ్ళని అడిగితే, నేను తెలిసిన వాళ్ళని అడిగితే 9:30కి స్టార్ట్ చేస్తారు అని అన్నారు వాళ్ళు. సో చూద్దాం, మన ప్రయత్నం మనం చేయాలి కదా, హెల్తీ డిస్కషన్ చేద్దాం. సో కొన్ని క్వశ్చన్స్ నేను అడగడం జరుగుతుంది. సో సింగిల్గానే అడుగుతాను, వాళ్ళు సింగిల్గానే ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. నెక్స్ట్ వాళ్ళు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా అడగొచ్చున్నాను, ఇబ్బంది ఏం లేదు. సో దాన్ని బట్టి అసలు స్టాండ్ ఏంటి, ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మొత్తానికైతే ఉద్యోగాలు కావాలండి. ఇప్పుడు నాకు ఎవరు ఏం శత్రువులుగా మిత్రులు కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ మన వాళ్ళే అంతా నేను భావించేవాడిని ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను అంతే. సో కానీ ఏంటంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడితే వాళ్ళ స్టాండ్ ఏంటని తెలుస్తుంది కాబట్టి నా యొక్క ఆలోచన. సో వాళ్ళు డిఫరెంట్ స్టాండ్స్ ఉన్నాయి కాబట్టి నేను నిన్న ప్రశ్నించడం జరిగింది. చూద్దాం ఒకవేళ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి. స్టూడెంట్స్ అంటే నేను కూడా కారణం ఏంటంటే చాలామంది నాకు మెసేజెస్ కాల్స్ చేశారండి, సార్ ఇలా మళ్ళీ రీనోటిఫికేషన్ అంటున్నారంటే నేను ఆ బాధతో అది వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఎంత కష్టపడి రాసి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎంతోమంది బాధలు పడి ఇప్పుడు మళ్ళీ రీనోటిఫికేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్ అంటే కరెక్ట్ కాదు కదా. సో ఒకరికి అగెన్స్ట్ కాదు, బట్ పాలసీ కరెక్ట్ కాదు కదా అనేది నా మెయిన్ ఉద్దేశం అనమాట. సో పోస్ట్పోన్మెంట్సే దారి కాదు, అన్నిటికీ పోస్ట్పోన్మెంట్స్ ఉండకూడదు అసలు. ఎక్స్ట్రీమ్ కేసెస్లో తప్ప, కోవిడ్, వారు ఇలాంటి సిచ్యువేషన్స్ తప్ప ఎగ్జామ్ యథావిధిగా జరగాలనేది నా యొక్క నినాదం. ఎందుకంటే చదువుకోవాలి, ఎవరైనా కొత్త వాళ్ళు రావాలన్నా ఈ యొక్క ఫీల్డ్కి వాళ్ళకి ఎగ్జామ్స్ ప్రాపర్గా జరగాలి కదా, అది ఉండాలనేదే నా మెయిన్ ఉద్దేశం అనమాట. సో చూద్దాం. మీరు నా యొక్క సపోర్టర్స్ వీళ్ళంతా ఏంటంటే, నా క్వశ్చన్స్ నేను కొన్ని ఫ్రేమ్ చేసుకుంటాను. రేపు సండే కాబట్టి రేపు నైట్ డిస్కషన్ కాబట్టి కొంచెం నా ఆలోచనలోనే, బట్ ఇంకా డెప్త్గా ప్రిపేర్ చేసి వాళ్ళని అడగడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ రెడీ అంటే అది కూడా నేను చూస్తాను. అంటే నాకు తెలియాల్సిందే, నేను గ్రూప్లో పోయి చేసేదంతా ఏం లేదు. బట్ ఎవరో చెప్తారు కదా సార్, వాళ్ళు రెడీ సార్ అడగొచ్చు అంటే నేను వెళ్ళి అడుగుతాను, లేదంటే లేదు. దాంట్లో ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళది కదా. మనం చెప్పిందే చేయాలని ఎక్కడ ఉండదు, వాళ్ళు చెప్పిందే మనం చేయాలని ఎక్కడ ఉండదు. వాళ్ళు రెడీ అంటే రేపు ఈవినింగ్ 9:30 కదా, నేను 10కి అలాగా రేపు సండే 10కి అలాగా పోయి క్వశ్చన్స్ అడుగుతాను. హెల్తీ డిస్కషన్, నేను క్వశ్చన్లు అడుగుతాను, వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు. వాళ్ళు ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్స్ ఇస్తాను. ఒకవేళ అట్లా ఇట్లా అయిందంటే మనం వచ్చేస్తాం. అంటే కొంతమంది ఏం చెప్పారంటే, సార్ వాళ్ళు తిడతారు, బ్యాన్ చేస్తారు అన్నారు. బట్ నేను అలా ఒకరు చెప్పింది నమ్మదలుచుకోవాలి. ఈ విషయంలో చూద్దాం. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కదా, అసలు ఏం జరగద్ది ఏంటి ఎలా ఏంటి అని చెప్పేసి. సో అది చేద్దాం అనుకున్నాను. సో దానికి మీరందరూ ఏంటంటే మీకు అనిపించిన క్వశ్చన్స్, ఇప్పుడు మీకు ఏమనిపించే క్వశ్చన్స్ నన్ను సపోర్టర్స్ అందరూ ఒకవేళ వాళ్ళని అడగదాం అనుకుని, ఎందుకంటే అందరం కలిసి గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయాలనేది నా ఉద్దేశం అండి. అంటే ఒక స్టాండ్ మీదకి వచ్చి జాబ్ క్యాలెండర్స్ కోసం పోరాడడం. అసలు ఒకవేళ మిస్టేక్సే ఉంటే రోస్టర్స్లో అది లేకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ రావడం, ఒకవేళ మిస్టేక్స్ లేకపోతే ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్స్ రావడం, ఫిల్ చేయడం, కరెక్ట్గా వితిన్ ఇయర్లోనే వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం, నోటిఫికేషన్స్ అన్ని ప్రాపర్గా రావడం, నిరుద్యోగులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం. తెలంగాణలో చూడండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వరుసగా 3 రిజల్ట్స్ వదిలేశారు. అంటే సార్ చాలా వరకు పోస్ట్ పోన్ అయ్యేది అని అనుకోవచ్చు, బట్ ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఆ విధంగా మంది కూడా ఉండాలనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. నెక్స్ట్ మీకేం క్వశ్చన్స్ అని అడగాలనిపిస్తున్నాయి అవి కూడా మీరు కింద మెన్షన్ చేయండి. చూద్దాం. అంటే మీ థాట్స్ కూడా నాకు కావాలి, ఎందుకంటే నేను సింగిల్గా చేసేది ఏం కాదనమాట. నా సపోర్టర్స్ నా థాట్స్ కూడా నాకు కావాలి. సో మీరు ప్రతి ఒక్కరి కింద కామెంట్ చేయండి.
మీకు ఏది అనిపిస్తే అది చేయండి, నేను అది చూస్తాను. సో బెస్ట్, ఒకవేళ నాకు బెస్ట్ అనిపించి నేను అడుగుతాను అనమాట, నా యొక్క థాట్స్ కూడా నేను అడుగుతాను. సో వాళ్ళు ఒకవేళ రెడీ అంటే రెడీ వాళ్ళు ఒకవేళ రెడీ కాకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళదండి. వాళ్ళు రెడీ అవ్వాలి, మనకేమి అంటే ఇది ఏం వారేం కాదు, హెల్త్ డిస్కషన్ మాత్రమే, అందరూ కలుపుకొని పోవాలి, హెల్త్ డిస్కషన్ మాత్రమే. వాళ్ళు ఒకవేళ నువ్వు అన్నారంటే ఇబ్బంది లేదు, మనం పాటికి మనం ముందుకు వెళ్దాం, ఒకవేళ వేస్తారన్నా మాట్లాడదాం, అంతే. అది చెప్దాం అనుకున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే ఇక్కడ ఎట్లయినా ఎక్కడైనా చూడండి 2-3 వేస్ జరుగుతాయి, ఎక్కడైనా ఏ దాంట్లో అయినా 2-3 విధాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. బట్ చూద్దాం అసలు ఏంటి వాళ్ళ స్టాండ్ ఏంటి, ఎందుకు అంటే చాలామంది నాకు ఏం చేశారంటే నిన్న వీడియోలో కూడా మెసేజ్ చేశారు, సార్ అది మేము ఫాలో అయ్యి మేము చదవకుండా మేము ఎగ్జామ్ బాగా రాయలేదు సార్ అన్నారు. అటువంటి చిన్న చిన్నవి నాకు కొంచెం బాధ అనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఒక లైఫ్ కోల్పోవడం కరెక్ట్ కాదు కదా, అంటే లాస్ట్ మూమెంట్లో అది ఎందుకు ఏంటి అనేది చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఏంటో. మీకు అర్థమైంది అనుకుంటా క్లారిటీగా. సో దీని కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు, వాళ్ళు తెలుస్తుంది నాకు, వాళ్ళ గ్రూప్లో వాళ్ళు ఏమన్నా పెట్టితే ఎవరో ఒకరు చెప్పే వాళ్ళు ఒకరన్నా ఉంటారు, జస్ట్ ఏంటంటే ఓకేనా కాదా అని. సరే అండి, ఉంటాను, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.